సో ఖురాన్ అండ్ మోడర్న్ సైన్స్లో ఈ రెండు టాపిక్స్ గురించి మాట్లాడతాం, జియాలజీ గురించి, జియోగ్రఫీ గురించి. సరే, ఈ టాపిక్ని స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న డౌట్ అడగాలనుకున్నాను. 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారా అంటే చాలామంది చేతులు ఎత్తారు, అటువైపు ఇటువైపు. 10thలో సెల్, సిఈఎల్ఎల్, సెల్, ఈ పదం విన్నారా? విన్నారు. ఏ సబ్జెక్ట్లో వచ్చి ఉంటుంది ఇది? బయాలజీ. బయాలజీ. కొంతమంది ఎవరో ఫిజిక్స్ అని కూడా అంటున్నారు. బయాలజీలో అనేవాళ్ళు ఎంతమంది? పోనీ ఫిజిక్స్? సో ఫిజిక్స్లో రాలా, వచ్చింది కదా, వచ్చింది. మామూలుగా మనలాంటి ఒక స్టూడెంట్, ఆడికి చదువు ఇది ఏం తెలీదు, క్లాసు పోయి కూర్చున్నాడు. సబ్జెక్ట్కి ఒక టీచర్ వస్తాడు, ఇంగ్లీష్ సార్ వచ్చి అన్నాడు, సెల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద క్లాస్ రూమ్. సెల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే మొబైల్ ఫోన్స్ క్లాస్ రూమ్లోకి అలో లేదు అంటే ఆయన సెల్ అన్న పదం వాడి దేని గురించి చెప్పాలనుకున్నాడంటే మొబైల్ గురించి చెప్పాలని అనుకున్నాడు. ఇంగ్లీష్ సార్ వెళ్ళిపోయినాడు. నెక్స్ట్ పీరియడ్ ఫిజిక్స్ సార్ వచ్చినాడు. ఫిజిక్స్ సార్ వచ్చి సెల్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. వీటి కన్వర్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అది ఇది ఏదేదో మాట్లాడతారు. వీనికి దిక్కుదిల్లా. ఇందాక సార్ ఏమో మొబైల్ అని చెప్పినాడు, మొబైల్ ఏంది, ఎనర్జీని కన్వర్ట్ చేయడం ఏంది, ఈయనేందో ఒక కొత్తది చెప్తాడు అని ఒక చిన్న డౌట్ అడిగినాడు. సార్ సెల్ అంటే మొబైలే కదా. సెల్ అంటే మొబైల్ కాదురా, బ్యాటరీ అన్నాడు. మామూలుగా ఇది కామన్ మిస్కాన్సెప్షన్. రిమోట్లో ఉన్న 2 బ్యాటరీస్ అనకూడదు, దాన్ని సెల్స్ అనొచ్చు లేదా బ్యాటరీ అనొచ్చు. కాంబినేషన్ ఆఫ్ సెల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ అ బ్యాటరీ. బ్యాటరీస్ తప్పు, సెల్స్ ఓకే, బ్యాటరీ ఓకే. దాంట్లో 70 బ్యాటరీలు ఉన్నాయి, 70 సెల్స్ ఉండనివ్వండి, దాన్ని మొత్తంగా కలిపి బ్యాటరీ అనాలంతే, బ్యాటరీస్ అని అనకూడదు. సో అప్పుడు చెప్పాడు సెల్ అంటే ఫిజిక్స్ ప్రకారం బ్యాటరీ అన్న విషయం మనకి అర్థమైంది. ఓ స్పెల్లింగ్ మారలా, సిఈఎల్ఎల్, ప్రొనౌన్సియేషన్ మారలా, సెల్లే. ఇంగ్లీష్ సార్ వచ్చి మొబైల్ అన్నాడు, ఫిజిక్స్ సార్ వచ్చి ఏమన్నాడు, బ్యాటరీ అన్నాడు. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఓకే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం మనం. బయాలజీ సార్ వచ్చినాడు, మళ్ళా అదే మాట్లాడినాడు, సెల్లే. ఇందాక చాలామంది బయాలజీ వాళ్ళు చేతులు ఎత్తున్నారు. ఏం చెప్పండి సెల్ అంటే? మొట్టమొదటిసారి గట్టిగా మాట్లాడినారు ఎవరు చెప్పండి ఆయన, ఎవరు? ఇది కణజాలు. షబాష్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా కానీలే, మొత్తానికి ఆన్సర్ చెప్పినావు, సంతోషం. సెల్ అంటే బయాలజీ సార్ చెప్పిన డెఫినేషన్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ప్రాణమున్న వాటిలో అతి చిన్న కణాన్ని సెల్ అంటారు అన్నాడు. వీడికి మళ్ళీ డౌట్ వచ్చింది, మొబైల్కి ప్రాణం లేదు, బ్యాటరీకి ప్రాణం లేదు, ఈయనేందో మళ్ళీ ప్రాణం ఉందంటాడు, ఇదేమన్నా వేరేదేమో. మళ్ళీ అడిగినాడు సార్ని డౌట్, సార్ ఏంది సార్ సెల్ అంటే? ప్రాణం ఉన్న అతి చిన్న జీవిని సెల్ అంటారా, దాన్ని బయాలజీ ప్రకారం సెల్ అని చదవాలి, దానికి ప్రాణం ఉంటుంది అంట. స్పెల్లింగ్ ఏంది సార్? సిఈఎల్ఎల్. ఎలా పలకాలి సార్? సెల్. కానీ ఇక్కడ లైఫ్ ఉన్న స్మాలెస్ట్, బయాలజీ సార్ కూడా వెళ్ళిపోయినాడు, సోషల్ సార్ వచ్చినాడు, త్రో హిమ్ ఇన్ ద సెల్ అన్నాడు. ఇన్ని సెల్లో దొబ్బండి రా అన్నాడంట. మళ్ళా అంటే సిఈఎల్ఎల్, సేమ్ అదే పరిస్థితి. త్రో హిమ్ ఇన్ ద సెల్, వీడు తప్పు చేశాడు, ఇన్ని తీసుకుపోయి సెల్లో దొబ్బండి అన్నాడు. సెల్లో దొబ్బాలనా? ఇంతకు ఏ సెల్ అది? మొబైల్ సెల్లా, బ్యాటరీ సెల్లా, బయాలజీ సెల్లా? సోషల్ సెల్ వేరు, అది లాకప్ అంట, జైలు అంటారు కదా, దాన్ని ఇంకొక భాషలో ఏమని పిలుస్తారు? సెల్ అని కూడా అంటారు. ఇది మన చదువు. ఫైనల్గా వానికి దిక్కు తెలియక చదవద్దు, ఈ సెల్ వద్దు. మెజారిటీగా
అంతో ఇంతో అర్థమయ్యే వాడికి కాన్సెప్టు వీటిని అనాలసిస్ మొదలు పెడతాడు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మనం ఏ పర్స్పెక్టివ్లో అయితే ఒక లెసన్ని చూస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మన అనాలసిస్ మారిపోతుంది. మొబైల్ ఫోన్ ఇంగ్లీష్ సార్ వచ్చిన వెంటనే మన థాట్ మొత్తం దేనిపైకి వెళ్తూ ఉండాలి అంటే ఆ మోడర్న్ టెక్నాలజీ దాని గురించి ఆలోచిస్తే అది సెల్ అంటాడు. ఇలాంటి కన్ఫ్యూజన్స్ చదువులో దండిగా ఉన్నాయి, మామూలు చదువులోనే దండిగా ఉన్నాయి. మరలాంటిది ఇప్పుడు మీరు నేర్చుకునే వాటిలో ఇంకా దండిగా ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏ పర్టికులర్ సబ్జెక్ట్కి స్టిక్ అవుతున్నారో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి తప్ప మిగిలిన సబ్జెక్టులన్నింటినీ పక్కన పెడితే మీరు ఒక క్లియర్ విజన్తో పర్ఫెక్ట్గా చదవడం మొదలు పెట్టచ్చు. ఇలాగే ఇంకొకటి కూడా ఉంది, స్టేట్ అని. ఈ పదం విన్నారా? స్టేట్ అంటే స్టేట్. మా పిల్లోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అట్లా ట్రైనింగ్ ఇచ్చి పెడతాను నేను. వాళ్ళకి ఆన్సర్ రాదనుకో ఖాళీ కూర్చోరు. అన్నిటికీ కామన్ డెఫినేషన్ ఒకటి చెప్పి పెట్టిన వాళ్ళకి ఆన్సర్ రాలేదు అంటే ఆ డెఫినేషన్ చెప్తారు. ఖాళీగా ఉండకూడదు. వాళ్ళకి ఏం చెప్తానంటే ఫోర్స్ అంటే నీకు తెలియదు. ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో రాశాడు, ఎ ఫోర్స్ ఈజ్ ఎ ఫోర్స్ బికాస్ ఇట్ ఈజ్ ఎ ఫోర్స్. ఫోర్స్కి డెఫినేషన్ ఒకటి రాసింది, ఫోర్స్ ఈజ్ ఎ ఫోర్స్ బికాస్ ఇట్ ఈజ్ ఎ ఫోర్స్. ఒకవేళ రాజు ఎవడు అని అడిగాడు అనుకో, రాజు ఎవడంటే రాజే, ఎందుకంటే వాడు రాజు కాబట్టి. అట్లా స్టేట్ అన్న పదానికి వాళ్ళకేమీ ఆన్సర్ రాదు, తెలీదు. గ్యాప్ ఫిలప్ చేయాలి, వాళ్ళు సైలెంట్గా కూర్చోరు. స్టేట్ ఈజ్ ఎ స్టేట్ బికాస్ ఇట్ ఈజ్ ఎ స్టేట్ సార్ అంటారు. అట్లనే ఇక్కడ కూడా స్టేట్ అంటే ఫిజిక్స్లో వేరు, కెమిస్ట్రీలో ఈ పదం వాడతాం మనం ఇప్పుడు. స్టేట్ అంటే ఫిజిక్స్లో మీనింగ్ వేరు వస్తుంది, కెమిస్ట్రీలో మీనింగ్ వేరు వస్తుంది, సోషల్లో మీనింగ్ వేరు వస్తుంది. ఫిజిక్స్లో మీనింగ్ అనుకోండి, ఫిజిక్స్ సార్ వచ్చి స్టేట్ గురించి మాట్లాడారనుకో, రెస్ట్ మోషను, ఆబ్జెక్ట్ స్థితి ఏంటి, రెస్ట్ మోషను. కెమిస్ట్రీలో వచ్చారనుకోండి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, పర్ఫెక్ట్. సోషల్లో స్టేట్ అంటే రాష్ట్రం, కరెక్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, బీహార్ ఇవన్నీ వచ్చాయి, అవునా కదా? రైట్. ఇలా ఒకే పదానికి రకరకాల మీనింగులు ఉంటాయి. ఆ పదాన్ని మనం ఏ కాంటెక్స్ట్లో వాడుతున్నామన్న పదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని ఈరోజు అంశంలోకి మనం మాట్లాడదాం. ఎందుకంటే వాటర్ సైకిల్ వస్తుంది, దాంట్లో స్టేట్ అన్న పదం అవసరం మనకి, అక్కడ వాడదాం దాన్ని. సో ఈ వాటర్ సైకిల్ గురించి, జియోగ్రఫీ, జియాలజీ గురించి మాట్లాడేటప్పుడు భూగర్భ శాస్త్రం, భూగర్భం అంటే ఎర్త్ లోపల, భూగర్భంలో ఉన్న నీటిని భూగర్భ జలం అంటాం. మామూలుగా మనకు దొరికేటటువంటి వాటర్లో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ సో మనకు దొరికేటటువంటి వాటర్లో ప్యూర్ వాటర్ ఏదన్నా ఉంది అంటే అండర్ గ్రౌండ్ వాటర్, ప్యూర్ వాటర్. ఇప్పుడు మనం ఆ వాటర్ని రకరకాల మెథడ్స్ని యూజ్ చేసి ప్యూరిఫికేషన్ చేస్తున్నాం. ఓల్డెన్ డేస్లో అయితే లోపల నుంచి, ఎర్త్ క్రస్ట్ లోపల నుంచి దొరికే నీరు చాలా ప్యూరెస్ట్ వాటర్ అని చెప్పి మన వాళ్ళు నమ్ముతారు, అది కరెక్ట్. ఇంకొకటి, ఈ వాటర్ గురించి మన వాళ్ళకి ఉన్న అజంప్షన్స్ ఏంటి, ఇది జియాలజీలో మాట్లాడతాం. ఈ వాటర్ గురించి ఎలా ఫామ్ అయింది వాటరు అనడానికి మనకున్నటువంటి నాలెడ్జ్ ఎలా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వచ్చింది, దీని గురించి ఖురాన్ ఏం చెప్తుందో ఒక విషయం మాట్లాడతాం ఇక్కడ. దీని ప్రకారం అయితే దీన్ని మొట్టమొదట ఎక్కడి నుంచి మాట్లాడచ్చు అంటే గ్రీక్ పురాణాల దగ్గర నుంచి మాట్లాడచ్చు. గ్రీక్స్ ఈ గ్రీక్ పురాణాల ప్రకారం సముద్రంలో ఉన్న నీరు
పవనాల వల్ల సముద్రపు నీరు దేని వల్ల అంటే పవనాల వల్ల. ఇంతకు సముద్రపు నీరు అంటే ఓకే, పవనాలు అంటే గాలులు, గాలి. సరే, దీనికి మనకి తప్పదు, కొన్ని ఇంగ్లీష్ టర్మ్స్ వాడాల్సిందే. ఎయిర్, విండ్, బ్రీజ్, స్ట్రోమ్. ఎయిర్ అంటే గాలి, విండ్ అంటే గాలి, బ్రీజ్ అంటే గాలి, స్ట్రోమ్ అంటే గాలి. అన్ని గాలులే. కానీ దీనిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంది. ఎయిర్కి డెఫినేషన్, ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ సెవరల్ గ్యాసెస్. మిక్చర్ ఆఫ్ సెవరల్ గ్యాసెస్. ఎయిర్ అంటే మిక్చర్ ఆఫ్ సెవరల్ గ్యాసెస్. విండ్ అంటే మూవింగ్ ఎయిర్. కదులుతూ ఉన్న గాలిని విండ్ అని పిలవాలి. వాట్ అబౌట్ బ్రీజ్? ఎ సాఫ్ట్ జెంటిల్ విండ్. పల్లెటూర్లలో పొలాలలో పోయేటప్పుడు స్లోగా గాలి తోలుతూ ఉంటుంది, లేదా ఈవినింగ్ టైంలో మీరు ఇంటి పైన కూర్చున్నప్పుడు గాలి స్లోగా తోలుతూ ఉంటుంది కదా, దాన్ని ఎ సాఫ్ట్ జెంటిల్ విండ్. దీన్ని బ్రీజ్ అంటాం. స్ట్రోమ్ అంటే డిస్ట్రక్టివ్ విండ్, విధ్వంసకర గాలులను స్ట్రోమ్స్ అంటారు. ఇది మామూలుగా తుఫాన్లు వచ్చినప్పుడు చెట్లు గిట్లు అన్ని అటువైపు ఇటువైపు పడిపోతూ ఉంటాయి చూసారా, అలాంటివి స్ట్రోమ్స్. ఈ మొత్తం గాలులే. గ్రీకు పురాణాల ప్రకారం ఈ గాలుల వల్ల సముద్రంలో ఉన్న నీరు, ఈ ఓషన్ వాటర్ అన్ని ఖండాలకి స్ప్రెడ్ అవుతాయంట. మనకు తెలుసు ఆల్రెడీ. టోటల్ ఎర్త్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎర్త్ సర్ఫేస్ పైన 4 భాగాలలో 3 భాగాలు వాటర్ ఉన్నాయి. 3/4. టోటల్ ఉన్నది 4 భాగాలు అయితే ఎర్త్, అందులో 3 భాగాలు వాటర్తో ఫిలప్ అయింది. అడ్డమా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో నా ఈ ఎర్త్ మొత్తంలో 4 పార్ట్స్ ల్యాండ్ని ఈక్వల్ పార్ట్స్గా చేస్తే 3 పార్ట్స్ వాటర్ ఉంది, 1 పార్ట్ మాత్రమే డ్రై ల్యాండ్ ఉంది. ఆ 1 పార్ట్ డ్రై ల్యాండ్ ఇక్కడున్న ఈ 1 పార్ట్ డ్రై ల్యాండ్ ఎక్కడ పడితే అక్కడ ఉంది. అంటే ఇలా 75%లో 25% ల్యాండ్, ఆ 25% ల్యాండ్ 75% ఆఫ్ వాటర్ మధ్యలో అక్కడక్కడ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ విండ్స్ బ్లో అవ్వడం వల్ల ఓషన్ వాటరు టోటల్గా ఈ ఖండాల మొత్తం అన్నింటిలోకి, అన్ని స్పేసెస్లోకి వెళ్ళిపోయేదంట. వెళ్ళిపోయిన తర్వాత పాతాళం, ఎలా మారుతుంది అంటే గాలులు ఇక్కడ ఓషన్లో ఉన్నటువంటి వాటర్ని పుష్ చేయడం వల్ల అవి అన్ని ప్లేసెస్లోంచి వెళ్ళి సీక్రెట్ ప్యాసేజ్లలోంచి లోపలికి పాతాళానికి వెళ్ళి మళ్ళీ కొన్ని దారులలో నుంచి బయటకు వచ్చి అవే మనకి ఫ్రెష్ వాటర్ లాగా దొరుకుతాయి అని గ్రీకుల స్టోరీ. ఇది వాళ్ళ నమ్మకం భూగర్భ జలం గురించి. దాని తర్వాత
అరిస్టాటిల్ పేరు రాసుకోండి. అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందినవారైన ఈయన ఆల్మోస్ట్ ఈ గ్రీకులు చెప్పింది మళ్ళీ రివర్స్లో చెప్పినాడు, కొంచెం అటు ఇటుగా. ఈయన ఏం చెప్పాడంటే అరిస్టాటిల్, ఇది ఓకే కదా, అరిస్టాటిల్ సముద్రంలో ఉన్న నీరు సేమ్ గాలులు చల్లటి ప్రదేశాలకు తీసుకెళ్తాయంట. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే చల్లటి ప్రదేశాలు అంటూనే భూమి పొరలలోకి తీసుకెళ్తాయని చెప్తాడు అరిస్టాటిల్. చల్లటి ప్రదేశాలలోకి తీసుకెళ్ళి అక్కడ సుడులుగా తిరిగి గాలి దేనిలాగా మారిపోతుందంట, నీరులాగా మారిపోతుందంట అని చెప్పింది అరిస్టాటిల్. ఈయన ఏ కాలానికి చెందినవాడు అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం, ఈ కాలానికి చెందినవాడు. గ్రీకులు చెప్పిన నమ్ముతున్న కట్టుకథలకి ఇది కొంచెం అడ్వాన్స్ అంతే. వాళ్ళు ఏం నమ్మేవాళ్ళు, వాటర్, ఓషన్ వాటర్ని గాలులు అన్ని ఖండాలలోకి స్ప్రెడ్ చేసేటట్టు పుష్ చేసేవి. అక్కడ సీక్రెట్ ప్యాసేజ్ అంటే ఓషన్ లోపల ఉన్నటువంటి సీక్రెట్ దారుల వల్ల వాటర్ మొత్తము పాతాళానికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక దారి గుండా బయటకు వస్తాయి. ఆ ఇంకో దారి గుండా బయటకు వచ్చినప్పుడే అవి ఎలా ఫామ్ అయిపోతాయి, నదులుగాను ఊటలుగాను నీళ్లు బయటకు వస్తాయి. ఇదే భూగర్భ జలం అని గ్రీకులు స్టోరీలు నమ్మేవాళ్ళు. ఈయన కొంచెం చేంజ్ చేశాడు. సముద్ర గాలులే వాటర్ని చల్లటి ప్రదేశాలకి పుష్ చేస్తాయంట. పుష్ చేసినప్పుడు అక్కడ ఆ గాలులు ఏమైతాయి, సుడులుగా ఫామ్ అయ్యి ఆ సముద్రపు గాలులే సుడులుగా తిరిగి దేనిలాగా మారిపోతాయి అంటే నీటిలాగా మారుతాయని అరిస్టాటిల్ చెప్తాడు. దీని తర్వాత థేల్స్, ఇంకొక పేరు థేల్స్. వేరే దారులలో బయటికి రావడం ఏ లాజిక్ ప్రకారం వస్తుంది, ఆ లాజిక్ ఏంటి అని మొట్టమొదట ఎవరు ఆలోచించారు అంటే థేల్స్ని థేల్స్ యొక్క ఇంట్రొడక్షన్ ఒకసారి మీరు గమనిస్తే మానవ చరిత్రలో సైంటిఫిక్ ఏజ్, శాస్త్ర యుగానికి ఇతను మొట్టమొదటి మెట్టును కట్టిన వ్యక్తి. చాలా వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అంటే అన్ని పురాణాలు కట్టుకథలు ఉన్న టైంలో సైంటిఫిక్ ఏజ్ని బిల్డ్ చేయడంలో ఈజ్ ద ఫస్ట్ పర్సన్. ఇతను చేసిన ఇన్వెన్షన్స్ అన్నీ కూడా శాస్త్ర యుగానికి అంటే సైంటిఫిక్ ఏజ్ డెవలప్మెంట్కి ఫస్ట్ స్టెప్ అని కూడా చెప్పచ్చు. ఇతను ఇంకా ఏం చెప్పాడు అంటే నీరు ప్రపంచానికి మూల కారణం, అసలు లైఫ్ మొదలయ్యింది నీటితోనే అని ఇతని అభిప్రాయం. ఎవరి అభిప్రాయం? థేల్స్ అభిప్రాయం.
ఇంకా ఏం చెప్తున్నాడు? సూర్య గ్రహణం గురించి అంచనా వేయడం, భూమి చలనం 10th లో చదివింటారు. థేల్స్ సిద్ధాంతం చదవలేదా? సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఒక చాప్టర్ వచ్చి ఉంటుంది 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో. సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది. ఆ సిమిలర్ ట్రయాంగిల్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ టాపిక్ అదే థేల్స్ థీరం. సో అతను ట్రయాంగిల్కి సంబంధించిన కొన్ని ప్రిన్సిపల్స్ని ప్రపోజ్ చేశాడు. కాబట్టి సైంటిఫిక్ ఏజ్ డెవలప్మెంట్లో మొట్టమొదటి స్టెప్ ఇతను తీసుకున్నటువంటి అబ్జర్వేషన్స్ అని చెప్పచ్చు. ఇతను ఏం చెప్పాడు అంటే అండర్ గ్రౌండ్ వాటర్ గురించి, గాలి అలాగే నీటి అలలు వేగం వల్ల ఏర్పడిన సముద్రపు తుంపరలు, ఇది వేరే చెప్పాడు. గాలి సముద్రపు అలలు వీటి వేగం వల్ల తుంపరలు ఏర్పడతాయంట. అంతే కదా? విండ్ బాగా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు కొంచెం వాటర్ని ఇలా చల్లారనుకో మీరు, గాలిలో డ్రాప్స్గా స్ప్రెడ్ అయిపోతుంది కదా, ఎలా పడితే అలా. అలాగే ఇతను ఏం చెప్తున్నాడు అంటే తెలుసు, గాలి స్పీడు వాటర్ వేవ్స్ యొక్క స్పీడ్ వల్ల ఫామ్ అయ్యేటటువంటి ఈ వేపర్ పార్టికల్స్ తుంపర్లు ఏవైతే ఉన్నాయో దానిని విండ్స్ మొత్తం క్యారీ చేసుకుని బయటికి తీసుకెళ్తాయి. అలా బయటికి తీసుకెళ్ళి ఆ వాటర్ వేపర్సే అక్కడ ఫామ్ అయినటువంటి ఆ డ్రాప్లెట్సే దేనిలాగా మళ్ళీ పడతాయంట, వర్షంలాగా మళ్ళీ పడతాయని చెప్పి తేల్చి చెప్పాడు. ఇది వాటర్ సైకిల్కి ఫస్ట్ స్టెప్. వాటర్ సైకిల్ ఫార్మేషన్కి బిగినింగ్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇంతకు ముందు చెప్పిన వేవ్స్ స్పీడ్ దేనిలాగా పడతాయని చెప్పాడు, వర్షం లాగా పడతాయని అన్నాడు. ఇక ఫైనల్గా చివరి సైంటిస్ట్ బెర్నార్డ్ ఫలస్సీ. మీరు చదువుతున్న బుక్లో, మీకు ఇచ్చిన బుక్లో ఇంత డీటెయిల్డ్ లేదు, బట్ మీరు వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వింటే దీని బ్యాక్గ్రౌండ్ క్లారిటీ వస్తుంది. బెర్నార్డ్ ఫలస్సీ ఇతను వాటర్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. చివరిగా లాస్ట్ స్టేజ్కి వచ్చినాం. వాటర్ సైకిల్ ఏంటది? వాటర్ సైకిల్ అంటే శబాస్, మళ్ళీ దిప్పు ఇట్లాంట వాటర్ సైకిల్. కరెక్ట్, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని వాటర్ సైకిల్ అంటే ఇటు వస్తుందంట. ఏంది వాటర్ సైకిల్ అంటే? కరెక్టే, చెప్పు. ఎవాపరేషన్ కరెక్టేనా? ఎవాపరేషన్ తర్వాత రెస్పిరేషన్ వస్తుందా? ప్రెసిపిటేషన్ ఓకే, ఇంకా కండెన్సేషన్. షబాస్. ఎవాపరేషన్, ప్రెసిపిటేషన్ మనకొద్దు, 2 స్టేజెస్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. ఎవాపరేషన్ ఒకటి, కండెన్సేషన్ ఒకటి. ఎవాపరేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్. వాటర్ వేపర్గా మారడాన్ని ఏమంటారు అంటే ఎవాపరేషన్ అంటాం. వాటర్ వేపర్గా మారడానికి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. ఏంటది? బాయిలింగ్ అని. మనం వంట రూమ్లోకి వెళ్ళి ఒక చిన్న వెజల్లో వాటర్ పోసి బాయిల్ చేయడం మొదలు పెట్టామనుకోండి, మొత్తం లిక్విడ్ అంతా గ్యాస్ లాగా మారిపోతుంది. కానీ అక్కడ లిక్విడ్ గ్యాస్ లాగా కాన్స్టాంట్ టెంపరేచర్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర మారుతుంది. అందుకే దాని పేరు బాయిలింగ్. ఎవాపరేషన్ అంటే అక్కడ నిన్న వర్షం పడింది, కొంచెం వాటర్ కలెక్ట్ అయింది గ్రౌండ్లో, మధ్యాహ్నానికి లేదు. మనం ఎవరినో పడిపోయి హీట్ చేసి టెంపరేచర్ని 100కు పెంచలేదు కదా, పెంచామా? ఏ టెంపరేచర్ దగ్గర అయినా లిక్విడ్ నుంచి గ్యాస్ లాగా మారడం బిలో బాయిలింగ్ పాయింట్. 100 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర
లిక్విడ్ వేపర్ లాగా మారడాన్ని ఎవాపరేషన్ అని పిలుస్తాం. సో సన్ ఎక్కువ అంటే సన్లైట్ ఎక్కువగా ఉన్న టైంలో అంటే సమ్మర్ సీజన్లో కావచ్చు, ఏ టైంలో అయినా కావచ్చు, సన్ రేస్ మొత్తము ఓషన్ పైన, రివర్స్ పైన, లేక్స్ పైన, పాండ్స్ పైన, వీటన్నిటిపైన ఉన్న వాటర్ పైన పడినప్పుడు ఆ వాటర్ మొత్తము ఈ సన్లైట్ వల్ల లిక్విడ్ నుండి దేనిలాగా మారుతుంది అంటే వేపర్ లాగా మారుతుంది. వేపర్ లాగా మారినటువంటి వాటరు ఒక్కొక్క డ్రాప్ కలెక్ట్ అయ్యి అది క్లౌడ్ లాగా ఫామ్ అవుతుంది. క్లౌడ్ లాగా ఫామ్ అయిన దాన్ని ఇక్కడ ఉన్న ఈ విండ్స్ అని చెప్పామే, గాలులు, మూవింగ్ విండ్స్ ఆర్ కాల్డ్, మూవింగ్ ఎయిర్ ఇస్ కాల్డ్ విండ్. గాలులు ఎలా కదులుతాయి? ఎయిర్ ఇస్ మిక్చర్ ఆఫ్ సెవరల్ గ్యాసెస్, కరెక్ట్. గాలులు ఎలా కదులుతాయి? అదేం క్వశ్చన్ సార్, గాలులు ఎలా కదులుతాయి? పోనీ మీరు ఇళ్ళల్లో చూసినప్పుడు కిటికీలు కింద ఉంటాయి, విండోస్ పైన వెంటిలేటరా ఏమంటారు సార్ దాన్ని, రూఫ్కి టచ్ అయ్యి కొంచెం గ్యాప్ పెట్టింటారు, వెంటిలేటర్ అని. అదెందుకు వెంటిలేషన్ అంటే వెలుతురు రావడానికి. దానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ చిన్నది అనుకుందాం, ఒక 20 మెంబర్స్ ఈ రూమ్లో ఉన్నారు. ఇన్హేల్ ఎక్స్హేల్ తీసుకున్నారు అనుకో, తీసుకునేది ఏంటి? ఆక్సిజన్. వదిలేది ఏంటి? శబాష్. హాట్ ఎయిర్ ఈజ్ లైటర్ దాన్ కోల్డ్ ఎయిర్, అవునా కదా? హాట్ ఎయిర్ బరువు తక్కువ ఉంటుంది దేనికన్నా? కోల్డ్ ఎయిర్ కన్నా. బరువు తక్కువ ఉండడం వల్ల వదిలిన కార్బన్ డైఆక్సైడ్ పైకి లిఫ్ట్ అవుతుంది. వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు పైకి లిఫ్ట్ అవుతుందో ఈడ ఉండాల్సిన స్పేస్ వాక్యూమ్ ఫామ్ అయిపోతుంది. ఇక్కడ ఎప్పుడు వాక్యూమ్ ఫామ్ అవుతుందో ఇటు నుంచి ఆక్సిజన్ వచ్చి ఫిలప్ చేస్తుంది దీన్ని. గాలి కదిలిందని చెప్తున్నా. ఆక్సిజన్ అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఒక గ్యాస్. ఎయిర్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ సెవరల్ గ్యాసెస్ అన్నాం. ఈ గ్యాస్ ఇటు వచ్చింది, ఈ గ్యాస్ ఇటు వెళ్ళింది. ఈ మూవ్ అవుతున్న ఈ గ్యాస్నే విండ్ అంటాం. గాలి కదలాలి అంటే హాట్ రీజియన్ ఒకటి ఉండాలి, కోల్డ్ రీజియన్ ఒకటి ఉండాలి. హాట్ రీజియన్ దగ్గర ఉన్న విండ్ ఎప్పుడైతే హాట్ అవుతుందో పైకి లిఫ్ట్ అవుతుంది, ఇదంతా మొత్తం వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయిన వాక్యూమ్ కోల్డ్ ఎయిర్ వచ్చి ఆక్యుపై చేస్తుంది. ఎప్పుడైతే ఈ కోల్డ్ ఎయిర్ వచ్చి ఆక్యుపై చేయడానికి ఇలా మూవ్ అవుతుందో అదే విండ్. సో అలా మూవ్ అవుతున్న విండ్ క్లౌడ్స్ మొత్తాన్ని మూవ్ చేసి ఎక్కడైతే టెంపరేచర్ అలాగే విండ్ స్పీడ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో అక్కడ వాటర్ డ్రాప్లెట్స్ లాగా కింద పడిపోతాయి. ఇది వాటర్ సైకిల్. ఈ వాటర్ వేపర్ లాగా పైకి మారింది కదా, విండ్స్ దాన్ని మూవ్ చేసాయి కదా. విండ్స్ మూవ్ చేసిన తర్వాత ఎక్కడ టెంపరేచర్ లో ఉంటుందో మళ్ళీ వేపర్లో ఉన్నటువంటి వాటర్ కూల్ అయ్యి దేనిలాగా మారుతుంది? వాటర్ లాగా మారిపోతుంది. వాటర్ ఉంది, హీట్ చేసాం, వేపర్ అయింది. కూల్ చేస్తే మళ్ళీ వాటర్ అవుతుంది. సాలిడ్ హీట్ చేస్తే లిక్విడ్, లిక్విడ్ని హీట్ చేస్తే గ్యాస్, గ్యాస్ని కూల్ చేస్తే లిక్విడ్, లిక్విడ్ని కూల్ చేస్తే సాలిడ్. ఇందాక సన్లైట్ వల్ల హీట్ అయ్యి వేపర్ ఫామ్లో పైకి వెళ్ళింది. పైకి వెళ్ళినప్పుడు ఏ స్టేట్లో ఉంది? గ్యాసియస్ స్టేట్. విండ్స్ దాన్ని మూవ్ చేసాయి. మూవ్ చేస్తే అలా కదులుతూ కదులుతూ వెళ్ళి ఎక్కడ కూల్గా ఉందో ఆ ఏరియాకి పోయిన తర్వాత వేపర్ మొత్తం కూల్ అయిపోయి దేనిలాగా మారిపోయింది? వాటర్. వాటర్ లాగా ఎప్పుడు మారుతుందో అప్పుడు క్లౌడ్ ఆ వాటర్ డ్రాప్లెట్స్ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ లేక వదిలేస్తాయి. అలా వదిలినప్పుడు కింద మనకి దేనిలాగా అది ఫామ్ అవుతుంది అంటే వాటర్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటారు అంటే వాటర్ సైకిల్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వారు ఇది ఎప్పుడు ఏ టైంలో ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఇన్ ద ఇయర్ 1580 బెర్నార్డ్ ఫలస్సీ, అంటే ఆల్మోస్ట్ 16th century. సార్ ఎవాపరేషన్ ప్రాసెస్, వేపర్ అంటే స్టేట్, వేపర్ అంటే స్టేట్, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్, వేపర్. వేపర్ అంటే స్టేట్, ఎవాపరేషన్ అంటే ప్రాసెస్. అవును, గ్యాస్గా ఫామ్. సో ఈ బెర్నార్డ్ ఫలస్సీ 1580లో చెప్పాడు. ఇదంతా అసలు మనకు వాటర్ సైకిల్ ఎలా ఫామ్ అయిందని మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. మీరు ఒకసారి దివ్య ఖురాన్ 39:21
39:21 మీరు గమనిస్తే, మీరు గమనించరా, అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు, తర్వాత దాని ఊటలు చలమలు నదుల రూపాలలో భూమిలో ప్రవేశింపజేశాడు. తర్వాత ఈ నీటి ద్వారా ఆయన రకరకాల పంటలను పండిస్తున్నాడు. వాటి రంగులు కూడా భిన్నంగా ఉన్నాయి. వాటర్ సైకిల్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేటటువంటి వర్సెస్ ఇందులో ఉంది. మనకి తెలియడానికి ఇంత పెద్ద ప్రాసెస్ జరిగింది. అది కూడా ఫైనల్గా మనం ఎప్పుడు కనుక్కోగలిగాము అంటే ఖురాన్ అండ్ మోడర్న్ సైన్స్ ప్రకారం 16th సెంచరీ. మనకి 14th సెంచరీలో గ్రీకులకు సంబంధించిన కట్టుకథలు ఎప్పుడైతే తెలుసున్నాయో ఆ టైంలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న వాటర్ సైకిల్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. ఈ ఆయత్ని మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, మీరు గమనించరా, అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు, తాగడానికి అనువైన నీటిని సముద్రంలో నుంచి భూగర్భంలోకి చేరుతుందన్నది పాత వాదన. ఇక్కడేం మాట్లాడుతున్నాం, వర్షం కురిపించింది సముద్రం నుంచి అయినా ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్ విషయాలను మాట్లాడితే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు, తరువాత దాని ఊటలు చలమలు నదుల రూపాలలో భూమిలో ప్రవేశింపజేశాడు. భూమిలోకి ప్రవేశించాయి. ఎక్కడి నుంచి వచ్చే వాటరు? ఆకాశం నుండి వచ్చి ప్రవేశించింది ఎక్కడికి? భూమి లోపలికి. ఈడ కొద్దిసేపు మీరు పాస్ చేస్తే 10th క్లాస్ వాళ్ళు బాగా, లేదంటే 8th నుంచి మీకు ఒక విషయం తెలుసు, డిస్టిల్డ్ వాటర్. దేన్ని డిస్టిల్డ్ వాటర్ అంటాం? టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు పౌడర్ ఇంజెక్షన్ ఉంటుందా? లిక్విడ్ దాంట్లో వేసి తీసి వేస్తూ ఉంటారు చూసారా ఇంజెక్షన్. అదేంటి? అది వాటరే, డిస్టిల్డ్ వాటర్. డిస్టిల్డ్ వాటర్కి మీనింగ్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. మీకు డిస్టిల్డ్ వాటర్ కావాలంటే వాటర్ని బాయిల్ చేసి వేపర్ లాగా మారిన తర్వాత కూల్ చేయండి, అదే డిస్టిల్డ్ వాటర్. ఆ వాటర్ తాగడానికి పనికిరాదు. ఆ వాటర్ తాగారనుకోండి, మనిషికి రావాల్సినటువంటి వాటర్ నుంచి ఎక్స్క్రీట్ చేయాల్సిన ఏవైతే తీసుకోవాల్సిన మినరల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏమి ఉండవు, జీరో. ఆ వాటర్తో మీరు ఒక్క చెట్టునికి బ్రతికించాలన్న ప్రాణం పోయలేరు. డిస్టిల్డ్ వాటర్లో ఏమీ ఉండదు. మరి మనకి అనుకూలం, మనకి కావాల్సిన మినరల్స్ ఎప్పుడు దొరుకుతాయి? మినరల్స్ వాటర్లో లేవు, ఎర్త్ క్రస్ట్లో ఉన్నాయి మినరల్స్. ఎప్పుడు వర్షం భూమి పైన పడి దాని లేయర్స్ నుంచి కిందికి పెర్క్యులేట్ అవుతుందో, పెర్క్యులేట్ అంటే వాటర్ లోపలికి డ్రాప్ బై డ్రాప్ చొచ్చుకుంటూ వెళ్తుందో, భూమిలో ఉన్న మినరల్స్ దేనికి యాడ్ అవుతాయి? వాటర్కి యాడ్ అవుతాయి. అలా యాడ్ అయిన వాటర్ని తీసుకెళ్ళి, ఇది మీరు ఇంకా కొంచెం బాగా ఆలోచిస్తే, మీరు ఒక జగ్గు వాటర్ని తీసుకెళ్ళి ఒక 1 year సేవ్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఒక 1 year ఒక 25 లీటర్ క్యాన్ మీ చేతికిచ్చి దీన్ని ఒక 1 year పాడవకుండా కాపాడండి అంటే ఇంపాసిబుల్. దాంట్లో బ్యాక్టీరియానో లేదంటే పాచిబట్ట రకరకాల ఫామ్ అయిపోతాయి. కానీ పైనుంచి వాటర్ సైకిల్లో పడిన వాటర్ మొత్తం ఎర్త్ క్రస్ట్ లోపల సేవ్ చేస్తున్నారు మనకి. అది కూడా ఏ రకంగా? ప్యూరెస్ట్ ఫామ్లో. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. మనిషి వల్ల అయ్యే పని కాదు ఇది. ఆ ఎర్త్ క్రస్ట్ లేయర్స్ నుంచి వెళ్ళేటప్పుడు మినరల్స్ యాడ్ అవుతాయి. యాడ్ అయిన మినరల్స్ని మనం తీసుకోవడం వల్ల అది ఉపయోగం. వాటర్లో డిజాల్వ్ అయిన మినరల్స్ని ప్లాంట్స్ రూట్స్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి. ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి ఫుడ్ తినడం వల్ల అనిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ సర్వైవ్ అవుతున్నారు. ఇవన్నీ జరగాలి అంటే వాటర్లో కంపల్సరీగా ఏముండాలి అంటే మినరల్స్ ఉండాలి. ఆ మినరల్ ఉండేది వాటర్లో కాదు, ఎర్త్ క్రస్ట్లో. అక్కడ మీరు గమనిస్తే, తరువాత దాని ఊటలు చలమలు నదుల రూపాలలో భూమిలోకి ప్రవేశించాడు. తరువాత ఈ నీటి ద్వారా ప్రవేశించిన తరువాత, పైనుంచి కాదు, తరువాత ఈ నీటి ద్వారా ఆయన రకరకాల పంటలు పండిస్తున్నాడు. డిస్టిల్డ్ వాటర్తో పంటలు పండించలేము. ప్రవేశించిన తరువాత వాటర్తో ఏం చేయగలుగుతున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంటలు పండించగలుగుతున్నాడు. వాటి రంగులు కూడా భిన్నంగా ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ వాటర్ లైఫ్ సైకిల్ మొత్తం దాని ఉపయోగాలతో సహా దీన్ని అనాలిసిస్ చేస్తే ఈ వర్సెస్ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొకటి, దివ్య ఖురాన్ 30:24. ఆకాశం నుండి నీటిని కురిపిస్తున్నాడు,
తర్వాత దాని ద్వారా భూమికి దాని మరణానంతర జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. మరణానంతర జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. నిశ్చయంగా ఇందులో తెలివిని వినియోగించుకునే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి. ప్లాంట్ బ్రతకాలి అంటే సాయిల్ లోపల ఏముండాలి? మాన్యూర్ ఉండాలి, పోషకాలు ఉండాలి. పోషకాలు ఉండాలి అంటే సాయిల్ లోపల కూడా లైఫ్ ఉండాలి. ఎర్త్ వోమ్స్ అంటూ ఉంటారే, ఎర్త్ వోమ్స్, లేదంటే వాన పురుగులు, చిన్న చిన్న పురుగులు, ఇవన్నీ వస్తాయి కదా. ఇవి డీకంపోజ్ అవ్వడం వల్ల ఎర్త్కి ఫెర్టిలైజేషన్ దొరుకుతుంది. పాతకాలం, ఇప్పుడంటే మనం కెమికల్స్ వాడుతున్నాం, అప్పుడేం లేవు. సో భూమికి ప్రాణాన్ని తిరిగి ప్రాణం పోయడం అంటే ఇదే అర్థం వస్తుంది. నెక్స్ట్ 23:18 ఒకసారి గమనిస్తే, ఆకాశం నుండి మేము సరిగ్గా లెక్క ప్రకారం ఒక ప్రత్యేక పరిమాణంలో నీటిని దించాము, దానిని భూమి లోపల నిలువ చేశాము, మేము దానిని ఎలా కోరితే అలా మాయం చేయగలము. ఇది కూడా ఎగ్జాక్ట్ వాటర్ సైకిల్కి సంబంధించిన విషయమే. మీరు ఒకసారి వర్సెస్ గమనిస్తే, ఆకాశం నుండి మేము సరిగ్గా లెక్క ప్రకారం ఒక ప్రత్యేక పరిమాణంలో నీటిని దించాము. వాటర్ని మనం రెయిన్ఫాల్ని మెజర్ చేయొచ్చు. 1 సెంటీమీటర్ రెయిన్ఫాల్ పడింది, 2 సెంటీమీటర్ పడింది అని మెజర్ చేయొచ్చు. వర్షం మనకి ఎంత అవసరమో అంతకు మించి ఒక 10 రోజులు 20 రోజులు పడింది అనుకోండి, వరదలు, అతివృష్టి అంటారు. పడాల్సిన దానికి ఒక 10 రోజులు 15 రోజులు తక్కువ పడింది అనుకోండి, అనావృష్టి. ఎగ్జాక్ట్గా మనకి ఎంత అవసరమో అంతే పరిమాణం, క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నారు. సో ఆకాశం నుండి మేము సరిగ్గా లెక్క ప్రకారం పరిమాణంలో నీటిని దించాము, దాన్ని భూమి లోపల నిలువ చేశాము. నేను ఇందాక మాట్లాడిన విషయం ఇక్కడ మీకు అర్థమవుతుంది. నిలువ చేయడం, స్టోరేజ్ చేయడం మీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. 1 ఇయర్ వరకు. ఈ రైనీ సీజన్ ఇప్పుడు అయిపోయిందంటే మళ్ళీ 1 ఇయర్ అవుతుంది. అంత టైం వరకు మనం వాటర్ తాగగలుగుతున్నాము అంటే అదే అర్థం. ఇప్పుడు మామూలుగా ఇసుక మాఫియా అంటారే, జనరల్గా మాట్లాడితే, ఇసుకని ఎందుకు రివర్స్లోంచి తీసేయద్దు అంటారు చెప్పండి. ఇసుక ఉంది, బిల్డింగులు కట్టడానికి ఇసుక తీయాలంటే పర్మిషన్ ఉండాలి. మన ఇష్ట ప్రకారం ఎంత అంటే అంత శాండ్, బాలు తీయకూడదు. ఎందుకు తీయకూడదు? ఇసుకలో మాయిశ్చర్ కంటెంట్ని స్టోర్ చేసుకునే, దాన్ని గట్టిగా పట్టుకునే కెపాసిటీ హెవీగా ఉంటుంది. మనం మొత్తం ఇసుక తీసేసామనుకోండి, వర్షం ఎంత పడినా కెనాల్స్ నుంచి రివర్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా సముద్రంలో కలిసిపోతుంది. అండర్ గ్రౌండ్ కంటెంట్ పెరగదు. అండర్ గ్రౌండ్ కంటెంట్ పెరగాలంటే, భూగర్భ జలం పెరగాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇసుక క్వాంటిటీ ఎక్కువ ఉందనుకోండి, వెళ్తున్న వాటర్ని అది కొద్దిగా స్టోర్ చేసుకొని స్లోగా ఎర్త్ లేయర్స్లోకి పెర్కులేట్ అవ్వడానికి శాండ్ చాలా స్ట్రాంగ్గా హెల్ప్ చేస్తుంది. అందుకే దానికి పర్మిషన్స్, అన్ని రకాల రిస్ట్రిక్షన్స్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. మేము దానిని ఎలా కోరితే అలా మాయం చేయగలం. ఎలా కోరితే అలా మాయం చేయగలం అంటే అర్థం, ఎర్త్ లోపల ఉన్నటువంటి వాటర్ కంటెంట్ కూడా హెవీగా, సన్లైట్ ఉందనుకోండి, సమ్మర్ సీజన్లో టెంపరేచర్ హెవీగా ఉందనుకోండి, మొత్తం ఎర్త్ అంతా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయింది అంటే ట్రాన్స్పిరేషన్ ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ద్వారా లేయర్స్లో నుంచి వాటర్ పైకి వస్తుంది. పైకి వచ్చింది మొత్తం ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఎలా కోరితే అలా మాయం చేయగలం అనేది దీని మీనింగ్ వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మనం వాటర్ సైకిల్ గురించి అర్థం చేసుకోవచ్చు. అలాగే 15:22 ఒకసారి గమనిస్తే, ఉత్పత్తి కారకములైన గాలులను మేమే పంపుతున్నాము, ఆ తర్వాత ఆకాశం నుండి నీళ్లను వర్షింపజేస్తున్నాము, ఆ నీళ్లను మీకు తనివి తీరా త్రాగటానికి ఇస్తున్నాము. గాలుల గురించి మాట్లాడాడు. మిగతా పోర్షన్ ఇంతకు ముందే మాట్లాడేశాం. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో గాలుల గురించి మాట్లాడుతున్నాం. ఇందాక మనం మాట్లాడాం, విండ్స్ బ్లో, దేన్ని మూవ్ చేసుకుంటూ వెళ్తాయి అంటే క్లౌడ్స్ని మూవ్ చేసుకుంటారు. దానికి అంతటికి కారణం ఈ గాలులు. సో ఈ మొత్తం వర్సెస్ల నుండి టోటల్ వాటర్ సైకిల్ యొక్క అనాలసిస్, అలాగే అండర్ గ్రౌండ్ వాటర్కి సంబంధించిన విషయాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. సమయం మించిపోయింది. ఇంకొక విషయం నేను చెప్పాలి. ఇన్షాల్లా నేను టుమారో దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి దగ్గరకు చెప్పిన అంశాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ఏదైనా సందేహం ఉంటే మీరు అడగచ్చు ఇన్షాల్లా. జజాకల్లాహ్ ఖైర్.